హైదరాబాద్ లో ఘరానా మోసం జరిగింది. శ్రీవారి శేష వస్త్రాలు, అభిషేకం, సేవా టికెట్ల పేరుతో భక్తులకు టోకరా వేశాడు ఓ కేటుగాడు. ఇలా 20 లక్షల రూపాయలు వసూలు చేశాడు రాజ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో నిందితుడు రాజ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. తిరుమల శ్రీవారి సేవల పేరుతో హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగు చూసింది. శ్రీవారి శేష వస్త్రాలు, అభిషేకం, సేవా టికెట్ల పేరుతో భక్తులకు టోకరా వేశాడో కేటుగాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ లో శ్రీవారి సేవ పేరుతోటి భారీ మోసం వెలుగులో చూసింది. మొత్తంగా చూసుకుంటే భక్తుల దగ్గర నుంచి 20 లక్షల పైగా వసూలు చేసిన రాజ్ కుమార్ రెడ్డిని అటు పోలీసులు, ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తను గత కొంతకాలం నుంచి కూడా ఇదే మాదిరిగా శ్రీవారి సేవల పేరుతోటి పెద్ద మొత్తంలో వసూలు పాల్పడుతున్నాడు. గతంలో కూడా విజయవాడలో కూడా ఇదే తరహా మోసం చేసి అక్కడ అరెస్ట్ అయిన రాజ్ కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో ఎస్ఆర్ నగర్కి వచ్చి ఇక్కడ శివబాగులో ఉంటున్న భక్తులను తాను శ్రీవారి సేవలు అంటే అభిషేకం కావచ్చు, లేకుంటే శేషవస్త్రం కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద సేవలకు సంబంధించి సేవలను తాను ఆన్లైన్ లో టికెట్ తెప్పిస్తాను, ఆ సేవలకు డైరెక్ట్ గా తీసుకువెళ్తానని చెప్పి ప్రముఖంగా చాలా మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. అయితే ఇటీవల కాలంలో డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎలాంటి సేవలు వీళ్ళకి ఇప్పించకపోవడం మీద అనుమానం వచ్చిన అటు భక్తులు వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు వారం రోజులుగా రాజ్ కుమార్ రెడ్డిపై నిఘా పెట్టి ఇవాళ ఉదయం రాజ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే గతంలో ఇటు విజయవాడ, ఇటు హైదరాబాదు, అటు టీటీలో కూడా పెద్ద మొత్తంలో మోసాలకు రాజ్ కుమార్ రెడ్డి పాల్పడినట్టుగా అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే రమేష్ వైట్ల, ఇంతకీ ఇతను భక్తులను ఏ విధంగా వెబ్సైట్ లాగానా లేదంటే మౌత్ టాక్ ద్వారా అతను ఈ ప్రచారం చేసేది? తనకు తెలిసిన భక్తులు అంటే ఎవరైనా ఉన్నత వర్గాలకు చెందిన వారు అటు శ్రీవారి సేవలు కావాలని చెప్పి అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏదంటే వెళ్ళడం కావచ్చు, లేకుంటే మౌత్ టు మౌత్ ప్రచారం చేయడం కావచ్చు, లేకుంటే తనకు తెలిసిన సన్నిహితుల ద్వారా తాను టీటీలో పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిని, అంతేకాకుండా తాను టీటీలో ఏం చెప్పడం జరుగుతుంది, అంతేకాకుండా శ్రీవారి సేవలు క్షణాల్లో తనకు వచ్చేస్తాయి, ఇలాంటి ఆన్లైన్ లో బుకింగ్స్ ఉన్నా లేకపోయినా సరే తనకు డైరెక్ట్ గా టికెట్స్ వచ్చేస్తాయని చెప్పి నమ్మబలికించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ప్రధానంగా తన సన్నిహితులు, తర్వాత అత్యున్నత వర్గాలకు చెందిన వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను ఇతను వసూలు చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే వ్యాపారస్తులు కావచ్చు, లేకుంటే బిజినెస్ మ్యాన్లు కావచ్చు, లేకుంటే ఎవరైనా ప్రముఖంగా ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి ప్రముఖ టార్గెట్ చేసి ఇతను డబ్బులు వసూలు చేస్తుంటారు. 50,000 రూపాయలకు సంబంధించిన సేవల్ని అతను దానికి సంబంధించిన సేవల్ని 70,000 రూపాయలకు చెప్పి ఇలా వసూలు చేస్తుంటాడు. ఇప్పటివరకైతే ఇలా వసూలు చేసినట్లుగానే అటు అధికారులు చెప్తారు. అయితే ఇతన్ని తిరిగి కష్టంలో తీసుకొని ఇతను ఏ విధంగా మోసాలు పాల్పడ్డాడు, ఏ విధంగా చేసుకున్నాడు, ఇతను సంబంధించి ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నారా లేదా అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తామని అధికారులు అంటున్నారు. అయితే రమేష్ వైట్ల, ఇతను ఒక్కడే ఉన్నారా లేదా ఇతనితో పాటు ఇంకేమైనా టీం వర్క్ కానీ ఇట్లా ఏమైనా ఉందా? ఈ రాజ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే ఇతను ఒక్కడే ఇలాంటి మోసాలు పాల్పడితే ఇతను వెనకాల ఎవరు లేరు. అయితే ఇతను వెనకాల ఎవరైనా టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సహకరిస్తున్నారు. ఎందుకంటే గతంలో విజయవాడలో ఇతను అరెస్ట్ అయినప్పుడు అతనికి సంబంధించి కూడా అక్కడే కూడా ఒక్కడే అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు చెప్తున్నట్టు టీటీడీ సేవ పేరుతో డైరెక్ట్ చెప్తున్నాడు కాబట్టి ఇతనికి టీటీడీ ఉద్యోగులకు సంబంధించి ఎవరికైనా లింక్స్ ఉన్నాయా అన్న విషయంలో కూడా ప్రస్తుతానికి పోలీసు అధికారులు విచారణ ఆదేశాలు కూడా జరుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇతను ఒక్కడే ఉన్నాడు. ఇతన్ని తిరిగి తాము కష్టంలో తీసుకొని మరిన్ని విషయాలు కూడా రాబడతామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. థ్యాంక్ యూ రమేష్ వైట్ల.